గత 3 నెలల క్రితం నవంబర్లో ఈ మెప్మా కేసు వెలుగులోకి వచ్చింది. మెప్మా కేసు వెలుగులోకి వచ్చి 3 నెలలు అయింది. అయితే దాని మీద కలెక్టర్ని ఎంక్వైరీగా కోరినట్టు 15 రోజుల్లో సమాధానం చెప్తారని చెప్పి గౌరవ శాసనసభ్యులు గారు ప్రెస్కి చెప్పారు. ఇప్పటికి 100 రోజులుగా వస్తూ ఉంది. అప్పుడున్న జేసీ గారు ఏం ఎంక్వైరీ చేశారో బయట పెడతారా? అప్పుడున్న జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ గారు ఎంక్వైరీ చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్ళారు, స్టేట్ నుంచి కూడా అధికారులు వచ్చారు. అసలు ఇప్పటి వరకు ఏం ఎంక్వైరీ జరిగింది ఇంతవరకు బయట పెట్టాల. కమిటీలు వేసేది మీరు కాలయాపనక విషయాలు మరుగున పడిపోతాయినా? ఎందుకు దాని మీద ప్రకటన చేయరు? చేయకపోతే ఇది తప్పులుగానే భావిస్తాం. ఏదో ఒక రోజు ప్రజల ముందుకు వస్తాయి సమస్యలు. అదేవిధంగా నిన్న ఇది జరిగింది, క్యాన్సర్ హాస్పిటల్ వెనకమాల విషయాలు వచ్చినాయి. క్యాన్సర్ హాస్పిటల్ వెనకమాల విషయం మీద కొంత సమయం ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళు కూడా అయ్యా నిన్ను నమ్మి మేము ఓట్లేసాం, జనార్దన్ గారు నిన్ను నమ్మి మేము ఓట్లేసాం, అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు, అయ్యా చంద్రబాబు నాయుడు మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాం. అందుకని కొంత సమయం ఇచ్చాం చేస్తారని. తర్వాత వాళ్ళు మీ దగ్గర న్యాయం జరగలేదని మా దృష్టికి సమస్య తీసుకొచ్చారు. మేమేమన్నాం, గతంలో అక్కడ కేసులు పెట్టిన వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. సిట్ ఎంక్వైరీ చేయించింది నేనే. ఆ రోజు మా గవర్నమెంట్లో ఉండి కూడా ఇటువంటి ఆక్రమణలు మా నోటీస్కి వచ్చి ఆ రోజు కలెక్టర్ గారికి నేను విజిలెన్స్ కమిటీలో మెంబర్గా ఉండటం, ఈ బాధితులందరినీ తీసుకెళ్ళి నేను కంప్లైంట్ ఇప్పించడం, ఆయన కలెక్టర్ కన్విన్స్ అయ్యి సిట్ వేసాడు, సిట్ అపాయింట్ చేశాడు. దానికి ఆ రోజున్న మంత్రి గారు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆయన కూడా ఆ రోజు సమర్థించి కేసు కట్టమని చెప్పారు. దాంట్లో వీళ్ళు బాధితులే కొంతమంది ఉన్నారు అక్కడ పట్టాలన్నోళ్ళు. సరే ఇప్పుడు మనం వెళ్ళి తీరా చూసి ఇప్పుడు మేమేమంటామంటే మా డిమాండ్ మనం చెప్పాం జాయింట్ కలెక్టర్ గారికి. అది కొలతలేసి వాళ్ళకి ఎవరికన్నా పట్టాలుంటే ఆ పట్టాలున్న వాళ్ళకి పొజిషన్ చూపించి మిగతాది వాళ్ళకి ఇస్తే వాళ్ళు పేదలు 10-15 ఏళ్ల నుంచి అక్కడ కనిపెట్టుకొని వాళ్ళు సెంటు స్థలం కోసం కొట్టకలాడుతున్నారు. ఇప్పుడు నెల రోజుల నుంచి ఎండకి గాలికి ఆడబడి బాధపడుతున్నారు. ఆడ ఎన్ఎస్పి కాలువ సైటే ఉంది. నేను నిన్న ఫిజికల్గా చూసా. వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ ప్రైవేట్ ల్యాండ్ అంత ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఎన్ఎస్పి కాలువకి ఆనుకొని కొంత వాళ్ళు ఎంక్వైరీ చేసిన ల్యాండ్ ఉంటుంది, బఫర్ జోన్ ఉంటుంది, కాలువ పోని బఫర్ జోన్ ఉంటుంది. మరి దానికి కూడా వీళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారు. ఆర్డీఓ గారు వీళ్ళకి ఒక నోటీస్ ఇచ్చారు, అంటే గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఆ పొజిషన్లోకి ఊరిని వెళ్ళొద్దని ఒక స్టే ఆర్డర్ ఇచ్చారు. ఇస్తే పోలీసులు నిలబడి ఫెన్సింగ్ వేపిస్తూ ఉన్నారు. ఆ ఫెన్సింగ్ ఖర్చు ఎవరు పెట్టారో నేను అడుగుతున్నా. పోలీసులు నిలబడ్డారు, బాగానే ఉంది. ఫెన్సింగ్ ఖర్చు ఎవరు పెట్టారు? ఆర్డీఓ గారు ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది రెవెన్యూ వాళ్ళు. పోలీసులు సహకారం తీసుకోవచ్చు. అక్కడ ఎవరు వాళ్ళు వచ్చి రెవెన్యూ వాళ్ళు కానీ సచివాలయ స్టాఫ్ కానీ వాళ్ళకి నోటీసులు ఇవ్వలా. పోలీసులు వచ్చి నోటీసులు తీసుకోమని వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు. పోలీసులకి ఏం సంబంధం ఇక్కడ? పోలీసులు ప్రైవేట్ పంచాయతీ చేస్తారా? ఫెన్సింగ్ ఎన్ఎస్పి కాలువకు కూడా వేస్తారా? ఎన్ఎస్పి కాలువలో వాళ్ళ బఫర్ జోన్కి కూడా ఫెన్సింగ్ వేస్తారా? నా అనుమానం ఏంటంటే మొత్తం ఫెన్సింగ్ వేశారంటే అది ఒకరిది కాదు ఆస్తి, ఒక వ్యక్తిది కాదు ఆస్తి. 40 సంవత్సరాల నాడు ప్లాట్లు వేసి అమ్మారని చెప్తున్నారు. ఆ టైటిల్ తీయండి, ఆ ల్యాండ్ యొక్క పూర్వపరాలు తీయండి, డాక్యుమెంట్స్ తీసి వాళ్ళకి ఓపెన్గా చెప్పండి, ఇది పలానా ఆయనది, ఆర్ఎస్ఆర్ ప్రకారంగా పలానా ల్యాండ్, ఇప్పుడు పలానా వాళ్ళు పొజిషన్లో ఉన్నారు, అమ్మారు, విక్రయాలని ఇన్ని ప్లాట్లు, ఏ ప్లాట్కి ఆ ప్లాట్లు నెంబర్లు వేసి వాళ్ళకి చెప్తే ఊరికి వాళ్ళకి అప్పచెప్పండి, వాళ్ళు పిలిపించి ఉంటే. మిగతాది ఏదైనా ఉంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వమని మనం అడుగుతూ ఉన్నాం. అసలు ఉందా లేదా? లేదంటే ఒకరే పంచాయతీ చేసి దీన్ని మొత్తాన్ని ఆక్రమిస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఏ ఒకరిద్దరో ఈ టోటల్ ల్యాండ్ని డీల్ చేసి ఖాళీ చేపించి
ఆక్రమిస్తున్నారేమోననే భావన కలుగుతుంది ఇప్పుడు ఆ పరిస్థితి చూస్తే. ఎందుకంటే ప్లాట్లోళ్ళు ఆడ 60 మంది ఉంటారు. 3 ఎకరాల్లో ఉంటే ఆ రోజు కొనుక్కున్న వాళ్ళు 40-50 మందో 60 మందో, వాళ్ళందరికీ ఎవరు ప్లాట్ వాళ్ళకి పంచాలి కదా ఉంటే. అట్లా కాకుండా మొత్తాన్ని ఒకరే కంచేసేయటం, దానికి పోలీసులు తీసుకుపోయి అడ్డం పెట్టడం, ఆర్డీఓ గారు ఆర్డర్ ఇస్తే సర్వీసు ఆ నోటీసులు వాళ్ళకి ఇవ్వడానికి పోలీసులు కాదు కదా చేయాల్సింది. గొడవ జరిగితే పోలీసులు ఉండాలి, పోలీసులు నోటీసులు సర్వ్ చేయటం ఏంటి? ఇది కొత్తగా ఉంది ఈ పరిపాలన, సుపరిపాలన. ఇక ఇవన్నీ కూడా ఈ కేసులు 10 కేసులు దాకా అడ్మిట్ అయినాయి. 10 కేసుల దాకా కోర్టులో ఉన్నాయి. వాళ్ళ ఆ ఇళ్ళ వాళ్ళు అయ్యా మేము ఈ స్థలంలో ఇన్నాళ్ళ నుంచి ఉన్నామని చెప్పి కోర్టు స్టేలు కొన్ని ఇచ్చింది. అన్నీ అండర్ ట్రయల్లో ఉన్నాయి. అన్నీ 2018లోనే దాఖలైనవి. అంతకుముందు 14 ముందు కూడా కొన్ని దాఖలైనట్టున్నాయి. మొత్తం అండర్ ట్రయల్లో ఉన్న కేసుల్లో మరి గవర్నమెంటే చొరవ చూపించి జీపీలు ఎంటర్ అయ్యి వాటికి పరిష్కారం వెతికి ఆడ ఎంఆర్ఓ అని మేము అడిగేది ఏంటంటే ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు కానీ దాంట్లో పరిష్కారం వెతికి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలా, అఫిషియల్గా అనౌన్స్ చేయాలా. ఇది ఆ ల్యాండ్ యొక్క స్వభావాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఎవరెవరిది పొజిషనో ఎక్స్ప్లెయిన్ చేయాలా. మిగతాది ఉంటే కదా మేము వాళ్ళకి అడుగుతుంది. వాళ్ళు ఎవరు అధికారులు రావట్లేదంటే అక్కడేదో తప్పు ఉందనేది నాకు అర్థమవుతా ఉంది. ఈ మొత్తం ఒకరే ఫినిషింగ్ వేసుకుంటున్నారంటే ఏదో సెటిల్మెంట్కి దారితీస్తుందని నాకు అర్థమవుతా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వీటిని అధికారంలో ఉన్నోళ్ళు ఈ సమస్యలను పరిష్కారం చేయాలి. ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మేము తెలుగుదేశం కలిసి పనిచేస్తున్నాం అనే ఒక పెద్ద ఆరోపణ చేశాడు. అదేవిధంగా మా నాయకుడు, మా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, ఇప్పుడు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి మీద అఫ్కోర్స్ వాళ్ళకి బావ అయితే అయి ఉండొచ్చు, జైల్లో వేస్తే సంతోషిస్తానని మాట మాట్లాడాడు. తీవ్రంగా ఖండిస్తున్నాం. 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి. సుబ్బారెడ్డి గారు బామ్మర్ది ఉంటే ఎన్నిసార్లు అయినా ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎన్నిసార్లు అయినా మంత్రి అవ్వచ్చు. అది మీ గొప్ప అని మేము అనుకోవట్లా, పార్టీ ఎవరు అనుకోవట్లా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకోలే. సుబ్బారెడ్డి గారు బామ్మర్ది కాబట్టి మీకు ఆ అవకాశాలు వచ్చినాయి. మీరు దాన్ని మర్చిపోయి ఆయన్ని జైల్లో వేస్తే నేను సంతోషిస్తానంటాం ఇన్నేళ్ల రాజకీయ అనుభవంలో ఇటువంటి మాటలు మాట్లాడటం అవివేకం, చేతకానితనంగా. ఎందుకంటే అధికార పార్టీకి వెళ్ళావు, ఏదైనా ఉంటే నేను అక్కడ కేసులు పెట్టు, రుజువులు చూపించు, యాక్షన్ తీసుకో. ఊరికి ఆరోపణలు చేసి చేయటం అనేది చేతకానితనం మాటలుగా భావిస్తూ ఉన్నాం. ఇక మేము తెలుగుదేశం కలిసి పనిచేస్తున్నాం అంట. మీరు 2 సంవత్సరాల నాడు బయటికి వెళ్ళి చుట్టం చూపుగా అప్పుడప్పుడు వస్తూ సెన్సేషన్ కోసం ఏదో ఒక మాట మాట్లాడిపోతా ఎట్లా తగు మీకు? మీకేదో ఫ్రస్ట్రేషను, మీ రాజ్యంలో ఏదో తేడా జరిగింది, లేదా ఊరిక నేను ఉన్నానని అనటానికి ఏమన్నా గుర్తింపు కోసం మాట్లాడుతున్న మాటలో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు మాట్లాడింది? బొమ్మినేని మురళి, నీ అనుచరుడు బొమ్మినేని మురళిని ఉండవల్లి రాము కొట్టాడు. ఏది దామచర్ల జనార్దన్ గారు అనుచరుడు కొట్టాడు, కేసులు కట్టారు. మరి ఎవరు అరెస్టులు లేవు. అదేవిధంగా మీ శ్రీకర విల్లాస్లో వాసుగారి విల్లాస్లో గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో మైనింగ్ అధికారులు టేప్ ఎత్తుకొని పోయారు. ఏదో అదే కొలతలేస్తామని, ఏదో విలువైన ఖనిజం అంతా దోపిడీ జరిగిందని, దానికి చాలా జరిగిందని, ఐరన్ ఓర్ దాంట్లో దోపిడీ చేశారు, దానికి పెనాల్టీలు వేస్తారనో, మళ్ళీ రెవెన్యూ ల్యాండ్ దాంట్లో ఏదో ఉందనో, ఏదో రకరకాల ఆరోపణలతోటి అందరూ అన్ని డిపార్ట్మెంట్లో వెళ్ళి టేబుల్ పట్టుకొని తిరిగారు. మరి ఏమైంది? ఎందుకు సర్దుమనిగిపోయినాయి? దాని మీద ఏదో ఒకటి స్టేట్మెంట్, దాంట్లో తప్పు ఉందా లేదా, ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. తర్వాత రాజీలు పడ్డారు. రిమ్స్ హాస్పిటల్ కాడ కొట్లాటలు జరిగినాయి. వెంగముక్కలపాలెం ఎలక్షన్ రోజు కొట్లాటలు జరిగినాయి. ఎవరి మీద కేసులు పెట్టారు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద, ప్రణీత్ మీద, రిమ్స్ హాస్పిటల్ కాడ దామచర్ల జనార్దన్ మీద, వాళ్ళ అనుచరుల మీద పెట్టారు. మొత్తం కలిసి 96 మంది మీద 94 మంది మీద కేసులు పెట్టారు. ఛార్జ్షీట్లో దామచర్ల జనార్దన్ రావు పేరు తీసేశారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు తీసేశారు. ఎవరో ప్రభు అంట, ఆయన పేరు తీసేశారు. వేమూరి మాలాద్రి పేరు తీశారు. నారాయణ రెడ్డి పేరు తీసేశారు. బాలినేని ప్రణీత్ రెడ్డి పేరు తీసేశారు. మిగతా 94 మంది ఏం చేశారు? ఆ పార్టీ ఈ పార్టీ కార్యకర్తలు ఏం చేశారు అంటే మీరు నాయకులు ఉన్నోళ్ళు పేర్ల వరకు తీసేపించుకుంటారా? మీకోసం ఈ 94 మంది జైలుకి వెళ్ళాలా? ఏం న్యాయం అయ్యా మీ ఇద్దరిది? మీ ఇద్దరు ఒకటా, మేము ఒకటా? మేమైతే ఈ పనులు చేస్తామా? మా కార్యకర్తల జోలికి వెళ్తే మేము పోలీస్ స్టేషన్కి వెళ్తాం, కానీ దూరంగా పోయి ఫోన్లు చేయం, ఎవరినన్నా వాడుకోం. ఇది ఎవరు రాజీ పడ్డారనేది ఇక్కడ అర్థమవుతా ఉంది. తర్వాత సిట్ అని చెప్పి చాలా ఆరోపణలు చేశారు కదా. సిట్ మేమే వేయించింది. చాలా కేసులు నేనే దగ్గరుండి కూడా తాలూకా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కేసులు పెట్టించా. ఆనాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చేసరికి దగ్గరకు వచ్చే కొద్దీ ఆయన చుట్టూ ఉన్న వ్యక్తుల పేర్లు కూడా వచ్చినాయి. అవి ఎక్కడైతే ఆ చుట్టూ ఉన్న వ్యక్తుల పేర్లు వస్తున్నాయో ఇక ఎస్పీ గారి మీద ఒత్తిడి రావటం, ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. తీరా మీరు అధికారంలోకి వచ్చినాక పొడుస్తానన్నారు కదా. ఎక్కడ తేల్చారు, ఎక్కడ పొడిచారు? మీరు రాజీ పడ్డారు. అవినీతి చేసిన వాళ్ళందరూ మళ్ళీ మీ పార్టీలో చేరారు, తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారో వాళ్ళు మీ పార్టీలో చేరారు. నీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నావు. నువ్వు మళ్ళీ ఆ మాజీ మంత్రి మీద ఆరోపణ చేస్తావు, ఆయన నీ మీద ఆరోపణ చేస్తాడు. మేము మాట్లాడలేదంటారు. మీరిద్దరు కుమ్మక్కై మాట్లాడతాం. వీటన్నిటి మీద ఒక టైం ఉంటుంది, మాట్లాడే టైం ఉంటుంది, మాట్లాడతాం. ప్రజల పక్షం మాకు ముఖ్యం. మాకే ఇందులో వ్యక్తిగత స్వార్థాలు ఏమి లేవు. మీకేదన్నా తేడాలు వచ్చి వ్యక్తిగత కోపాలు పెట్టుకొని అది ప్రజల కోసమనే భ్రమింపజేస్తూ యాక్షన్లు చేస్తే అది మీడియా ముందు సెన్సేషన్ అయితే అవ్వచ్చు. కానీ మేము ప్రజల తరఫున, రైతుల తరఫున ఈ జిల్లాలో మీ అందరికీ తెలుసు, పొగాకు రైతుల కోసం మాట్లాడాం, శనగల కోసం మాట్లాడాం, విద్యార్థుల ఫీజుల కోసం మాట్లాడాం, పెన్షన్ల కోసం మాట్లాడాం, కరెంటు ఛార్జీల మీద పోరాడాం. అన్ని సమస్యల మీద వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపులో మేము భాగస్వాములు అవుతూ నిజాయితీగా పనిచేస్తున్నాం. కాబట్టి మాకు ఈరోజు 5,000 మంది కమిటీల్లో పార్టీకి పనిచేయడానికి ముందుకు వచ్చారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. సుబ్బారెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. వాసు గారు కూడా మా మేము తెలుగుదేశంతో పొత్తుగలటమైంది. మీరు పోయి కూటమిలో చేరి మీ ఇద్దరు రాజీ పడి కేసులన్నీ పక్కన పెట్టుకొని అందరూ ఆస్తులు జాగ్రత్త చేసుకుంటా మా మీద ఆరోపణలు ఏంటి? ఇక ఇసుక విషయానికి వద్దాం. ఇసుక ఊరికి వస్తుందా? ఎమ్మెల్యేలు చేతులు తడవకుండా ఇసుక ఊరికి వస్తుందా? మా ప్రభుత్వంలో ట్రాక్టర్ 3,000కి, ఇప్పుడు 5,000, 6,000. అంటే ఈ డబ్బు ఎక్కడికి పోతుంది? మా గవర్నమెంట్లో సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు సీనరైజీ గవర్నమెంట్ కట్టారు వాళ్ళు. ఇప్పుడు ఇసుక ఫ్రీ అంటే రేట్లు పెరిగాయి. ఎవరికి పోతున్న ఈ డబ్బులని మనం అర్థం చేసుకోవాలి. ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ మద్యంలో నాయకుల పాత్ర, మద్యం షాపుల నాయకుల పాత్ర వింటా ఉన్నాం. బియ్యంలో రేషన్ బియ్యంలో ఏలు పెట్టింది నిజం అందరూ. అదేవిధంగా గ్రావెల్ వరకు పోవట్లేదు. సమాజం బయటపడి దోచుకుంటుంది కూటమి నేతలు. ఆ కూటమికి నువ్వు చేరి ఒత్తాసు పలుకుతా మమ్మల్ని ఎట్ట మాట్లాడతారు? వాసు గారు తప్పు కదా అని సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏ ఎమ్మెల్యే ఎంత తప్పు చేస్తుంది ప్రజలందరికీ లెక్క తెలుసు. బుకాయించవచ్చు అధికారం ఉందని. సిట్టు విషయంలో నిన్న జనార్దన్ గారు మాట్లాడుతూ ఒక్క కంప్లైంట్ వచ్చిందా అన్నాడు. కంప్లైంట్లు ఎందుకు వస్తాయి? పెట్టపోరు పిల్లి తీర్చినట్టుగా ఇద్దరు తగాదా పెట్టుకొని వస్తే వాళ్ళిద్దరితో కలిసి ఏదో పావులబెడ పక్కనోడి చేత కొనిచ్చి పక్కనోడి చేత కొనిపించి ఆస్తిని మనంగా తీసుకుందామని ఆలోచన ఉన్నప్పుడు ఇక పరిష్కారం కాక ఈ కంప్లైంట్లు ఎందుకు వస్తాయి? ఈ ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ ఆస్తుల్ని పరిష్కారాల దిశగా పెద్దలు పరిష్కారాలను పేరు పెట్టి లబ్ధి పొందుతున్నారనేది మాకు తెలుస్తున్న ఆరోపణలు, మాకు తెలుస్తున్న విషయాలు. ఈ దాస్తే దాగవు. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో, ఎవరైతే ఈ పరిష్కారంలోకి
మా పరిష్కారం చేయని బయటికి పోతున్నారు. వాళ్ళే బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు. మీ పార్టీ కార్యకర్తలందరూ బయట చెప్తున్న మాటలు అందరి నోళ్ళలో పడ్డాక చివరే మా చెవుల్లో పడుతున్నాయి. ఇది ఆరోపణలన్నీ మీరు సరి చేసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే సరి చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.